వాడు బాధ కలిగినప్పుడు బాబోయ్ దేవుడు అని పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు నా దగ్గరికి? బాధ కలిగినప్పుడు. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? బంధువులతో డాన్స్ బేబీ డాన్స్ వేస్తున్నాడు, చుట్టాలతో ఉంటున్నాడు, ఫ్రెండ్స్ కి పార్టీలు ఇస్తున్నాడు. ఏం కలిగినప్పుడు? సంతోషం కలిగినప్పుడు. బాధ కలగంగానే ఎక్కడ పరిగెట్టుకు వచ్చేస్తున్నాడు? ఇగారు గుడి సేవకుడు ఎక్కడ ఉన్నాడు? అర్జెంట్ గా నాకు ఇప్పుడు ఏం చేసేయాలి? ఏమొచ్చినప్పుడు? బాధ వచ్చినప్పుడు. సంతోషం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఉద్యోగం లేనప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, కుటుంబం చాలా కష్టంగా ఉంటుంది, అయ్యగారు ప్రార్థన చేయండి. బాధ. ఉద్యోగం వచ్చేసింది, జీతం జేబులో పడిపోయింది. అప్పుడు అయ్యగారు గుడి జ్ఞాపకం వస్తుందా? రే ఉద్యోగం వచ్చిందిరా, ఫస్ట్ శాలరీ వచ్చింది, రండి పార్టీ చేసుకుందాం. ఎవరు గుర్తొచ్చారు? ఉద్యోగం లేనప్పుడు దేవుడు సేవకుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరు? బంధువులు. ఇక్కడ దేవుడు ఆవేదన ఏంటో తెలుసా? వాడు అన్ని సమయములలో నాకు ప్రార్థన చేస్తాడా? వాడు సర్వశక్తుని యందు ఆనందిస్తాడా? నన్ను ఆనంద పెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా వాడి జీవితంలో? ఏమీ ఉండవు. ఎప్పుడు వచ్చి నాకు బాధలు మాత్రమే చెప్తాడు. నాకు ఎప్పుడు కష్టాలే ఇస్తాడు. సంతోషాలు మాత్రం వాడు అనుభవిస్తాడు. వాడు సంతోషాలు మాత్రం వాడి పిల్లలకి ఇస్తాడు. వాడు సంతోషాలు భార్యకి ఇస్తాడు. ఆమె సంతోషాలు భర్తకి ఇస్తుంది. ఆమె సంతోషాలు ఆనందాలు ప్రజలకి మనుషులకి ఇస్తున్నారు. బాధలు మాత్రం పట్టుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు? ఏమంటే ఇది న్యాయమా? అన్న దేవుడికి ఎప్పుడు బాధలేనా, ఎప్పుడు ఏడుపులేనా, ఎప్పుడు గోళ్ళేనా? ఆయన ఆనంద పెట్టేవేవి ఇవ్వా? అలా ఆనంద పెట్టాడు భూమి మీద ఒక ఆయన. ఎవరు? యేసు ప్రభు. ఆయన గురించి అన్న మాట ఏంటో తెలుసండి? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనుషులందరూ బాధ పెట్టారు, యేసు ప్రభు దేవుడిని ఏం చేశాడు? ఆనంద పెట్టాడు. ఇంతకీ ఏం చేసి ఆనంద పెట్టాడు యేసు ప్రభు? బాగా వినాలి. పొట్టి జక్కైన మార్చాడు, సమరయ స్త్రీని మార్చాడు, వ్యభిచార మందు పట్టుబడిన స్త్రీని మార్చాడు, అపోస్తులందరినీ మార్చాడు. మారుస్తున్నాడు, మనుషుల్ని మారుస్తున్నాడు, మారుస్తున్నాడు, మారుస్తున్నాడు. పాపం చేస్తున్న వాళ్ళకి దేవుడి గురించి చెప్పి మారుస్తున్నాడు. అలా మార్చటం అట దేవుడికి ఏం కలిగించిందట? ఆనందం.